'నాగబంధం' మూవీ గురించి బేసిక్‌గా చెప్పాలంటే, సింపుల్‌గా చెప్పాలంటే, ట్రైలర్ చూసిన అదే వాళ్ళు ఆ ట్రైలర్ తీసిన వాళ్ళు, కట్ చేసిన వాళ్ళేనా ఈ సినిమా తీసిందనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే ట్రైలర్ అసలు బాగుంది. మనం కూడా రివ్యూ చేసాం. అది చాలా ఇంట్రెస్టింగ్ ప్రిమైస్. హిందూ ధర్మాన్ని తీసుకోవటం, అందులో ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాంటసీ ఇష్యూస్‌ని కనెక్ట్ చేయటం, దానికి ఒక నాగబంధం ఇట్లాంటి థింగ్స్‌ని యాడ్ చేయడం. ఆన్ ఎ హోల్ ఇంట్రెస్టింగ్ ప్రిమైస్ తీసుకున్నారు. ట్రైలర్ కట్ చాలా బాగుంది. వీఎఫ్ఎక్స్ బాగుంది. బట్ ఎగ్జిక్యూషన్ విషయానికి వచ్చేసరికి ఎందుకంత ఫెయిల్ అయ్యారు అంటే అంటే ట్రైలర్ పరంగా బాగుంది వీఎఫ్ఎక్స్. సినిమాలో కూడా కొన్ని చోట్ల వీఎఫ్ఎక్స్ చాలా వీక్ అనిపించింది. పెద్ద పెద్ద ల్యాబిష్ సెట్స్ కానీ, లేకపోతే కాస్ట్యూమ్స్ రిలేటెడ్ కానీ, ఇవన్నీ కొంచెం బాగున్నాయి. అంటే అభిషేక్ నామా యాజ్ ఎ ప్రొడ్యూసరు చాలా వరకు వర్కౌట్ చేయగలిగాడు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కూడా ఆయన చేసి సినిమా చాలా వరకు వర్కౌట్ అయ్యాడు. యాజ్ ఎ డైరెక్టర్ ఇంపార్టెంట్ ఏంటి అంటే టేకింగ్తో పాటు రైటింగ్. ఆ రైటింగ్ విషయంలో చాలా స్ట్రాంగ్గా దెబ్బతిన్నారు ఈ సినిమాలో, క్లియర్ కట్గా అర్థమవుతుంది. అంటే డిఫరెంట్ పాయింట్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ అంటే ఒకదానికొకటి ఈ నాట్ని ఇట్లా థ్రెడ్స్ కలుపుకుంటూ వెళ్ళిపోయాడు. దాన్ని ఓపెన్ చేసేటువంటి విషయంలో కంప్లీట్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ. ఎక్కడ కూడా మనం కనెక్ట్ అయ్యేలాగా లేదు. కాస్టింగ్ కూడా చాలా వరకు మిస్‌ఫైర్ అయిందేమో అనిపించింది. అండ్ లాంగ్ రన్ టైమ్, అసలు 3 గంటల 9 నిమిషాలు రన్ టైమ్‌ని ఈ రోజుల్లో అంటే కనెక్ట్ అయితే చూస్తారు కానీ అంత కనెక్ట్ అనేది ఎక్కడ కనిపించలేదు. సో, స్క్రీన్ ప్లే విషయంలో ఇంకా టైట్‌గా ఉండాల్సినటువంటి స్క్రీన్ ప్లే ఉంది. సో, డైరెక్టర్ పరంగా కూడా ఎక్స్‌పీరియన్స్ లేదు డైరెక్టర్‌కి అనే విషయం మనకి సినిమా చూస్తున్నంత సేపు చాలా చోట్ల అనిపించేస్తూ ఉంటది. ఎక్కువగా ఫస్ట్ హాఫ్ అంతా కూడా విజువల్స్ మీద, ఈ ఫ్యాంటసీ వరల్డ్ మీద, దీని మీదే బేస్ అయింది తప్ప కథలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. అయితే సడన్‌గా అసలు కథలోకి సెకండ్ హాఫ్‌లోకి వెళ్ళిపోయి దాంట్లోకి మళ్ళీ సనాతన ధర్మాన్ని ఇరికించేసి ఇట్లా గజిబిజి గందరగోళంగా, కన్‌ఫ్యూజింగ్‌గా ఎక్కువగా చేయడం అనేది చేశారు. సో, పెర్ఫార్మెన్స్ పరంగా పర్వాలేదు అన్నట్టుగా ఉంది. జగపత్ బాబు క్యారెక్టర్ బాగా వచ్చింది. వీఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల సర్ప్రైజింగ్ ఏంటంటే వీఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల భలే ఉందిరా ఈ పాయింట్. అంటే ఈ విజువలైజేషను, ఈ ఇమాజినేషను, ఈ గ్రాఫిక్ భలే వర్కౌట్ అయిందిరా ఇక్కడ అనిపిస్తది. నెక్స్ట్ షాట్‌కి వచ్చేసరికి కొన్ని చోట్ల ఏంది ఇంత దారుణంగా ఎప్పుడో పాత సినిమాల్లో చూస్తున్నటువంటి షాట్స్ లాగా ఉన్నాయి అనే ఫీలింగ్ వస్తది. సో, ఓవరాల్‌గా ఇదొక బిగ్ మిస్‌ఫైర్ అని నేనైతే అనుకుంటున్నాను. థియేటర్‌లో ఆడియన్స్ కనెక్ట్ అయ్యే పాయింట్స్ పెద్దగా ఈ సినిమాలో లేవు. కంప్లీట్‌గా లైట్ తీసుకోవచ్చు. ఓటీటీలో వచ్చినప్పుడు మేబీ ఫ్రీగా ఉంటే చూడొచ్చు తప్ప పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేసింది అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేశా. ట్రైలర్ బాగుంది. ట్రైలర్ కట్ బాగుంది. ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. బట్ అల్టిమేట్‌గా ఎగ్జిక్యూషన్ విషయంలో గానీ, చాలా విషయాల్లో రైటింగ్ ఎస్పెషల్ రైటింగ్ విషయంలో చాలా దెబ్బ తిన్నారు.